మంచు మనోజ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన మంచు మనోజ్ ఆ తర్వాత పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి దొంగ దొంగది అనే సినిమాతో హీరోగా అవతరించారు. తర్వాత బిందాస్ సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును స్పెషల్ జ్యూరీ విభాగంలో దక్కించుకున్నారు. మంచు మనోజ్ కుమార్ తెలుగు సినీ నటుడు. డాక్టర్ మోహన్ బాబు కుటుంబం నుండి విష్ణు తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ప్రాథమిక విద్యా అనంతరం సౌత్ ఈస్టర్న్ ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీ నుండి BAలో పట్టభద్రుడయ్యాడు. చిన్ననాటి నుండి సినీ వాతావరణంలో పెరిగిన మనోజ్ సహజంగానే సినిమాల మీద ఆసక్తిని పెంచుకున్నాడు. అదేవిధంగా తండ్రి నటించిన సినిమాల్లో బాల్య నటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు. మేజర్ చంద్రకాంత్ సినిమాతో వెండి తెరపై తొలిసారి కనిపించిన మనోజ్ ఆ తర్వాత చేసిన పుణ్యభూమి నా దేశం సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నాడు. 2004లో దొంగ దొంగది చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మనోజ్ మంచి కమర్షియల్ విజయాన్ని చుట్టానికి 2010 వరకు ఆగాల్సి వచ్చింది. దొంగ దొంగదితో నటనా పరంగా మంచి మార్కులు వేయించుకున్న సినిమా యావరేజ్గా నడవటం, ఆ తర్వాత వచ్చిన శ్రీ, రాజుబాయ్ పరాజయం పాలవడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయటం మొదలుపెట్టాడు మనోజ్. ఆ క్రమంలో ప్రయోగాత్మక చిత్రం నేను మీకు తెలుసా చేసి ప్రేక్షకులను ఆకర్షించాడు. కానీ సినిమా కథ బలం సరిగ్గా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది. 2009లో వచ్చిన ప్రయాణం కూడా ఓ మంచి ప్రయత్నం, కానీ అతి కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే దగ్గరైంది. 2010 మొదట్లో వచ్చిన బిందాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల మన్ననలు పొంది మనోజ్కు తొలి హిట్ను అందించింది. అదే సంవత్సరం వచ్చిన వేదంలో వివేక్ చక్రవర్తిగా నటనలో పరిపక్వతను చూపి అబ్బురపరిచాడు. తర్వాత తన అక్క లక్ష్మి తొలిసారి నిర్మించిన జుమ్మంది నాదం చిత్రం పర్వాలేదనిపించి మనోజ్ కెరీర్ గ్రాఫ్ను సమతూకంలో నడిపిస్తుంది. కరెంట్ తీగ సినిమాతో మంచి విజయం సాధించాడు. మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మలాదేవిలకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. చాలా కాలం తర్వాత మంచు మనోజ్ సక్సెస్ అందుకున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ సెప్టెంబర్ 12న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోయింది. ఇందులో ఆయన పాత్రకు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్తో మనోజ్ సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ క్రమంలో మూవీ సక్సెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో మనోజ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జీవితాంతం రుణపడి ఉంటాను. హనుమాన్ సినిమా ట్రైలర్ రాకముందే డైరెక్టర్ తేజాతో మిరాయ్ సినిమా చేయాలని నిర్ణయించారు. ఎవరు పట్టించుకోని సమయంలో నాపై నమ్మకం, నా టాలెంట్ నమ్మి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఎంతో మంది మనోజ్తో సినిమా వద్దు అని నిర్మాతకు చెప్పే ఉంటారు, కానీ ప్రొడ్యూసర్ మాత్రం నన్ను నమ్మారు. దానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని మనోజ్ తెలిపారు. కంబ్యాక్ ఎప్పుడన్నా తన కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్తగా చేయాలనే ఆరాటం ఉండేదని, మిరాయ్ ఆ కోరికను నెరవేర్చిందని చెప్పారు. ఫ్యాన్స్ ఎప్పుడు నీ కంబ్యాక్ ఎప్పుడు అన్నా నువ్వు కేవలం ఒక సినిమా చేయి, హిట్ సంగతి మాకు వదిలేయని అడిగేవారని, ఆ సమయంలో నవ్వుతూ వస్తున్నాను తమ్ముడు అని చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. అలా చెప్పినప్పటికీ లోపల భయం ఉన్నా నవ్వుతూ మాట్లాడేవాడిని. ఎన్నో సినిమాలు దగ్గర వరకు వచ్చి చేజారిపోయాయి అని, ఆ దశలో కార్తిక్ ఎంట్రీ తన జీవితాన్ని మలుపు తిప్పిందని మనోజ్ వెల్లడించారు. నా కుటుంబాన్ని నిలబెట్టావు,
మిరాయ్ సినిమా సక్సెస్ మీట్కు హాజరైన అందరూ చిత్రం గురించి మాట్లాడారు. ఇదే క్రమంలో మనోజ్ తనకు ఈ సినిమా కోసం పనిచేసిన వారిని, అలానే డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమక్షంలో కార్తిక్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు నన్ను మాత్రమే నిలబెట్టలేదు, నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టారు అంటూ ఎమోషనల్ అయ్యారు. హనుమాన్తో భారీ విజయం అందుకున్న తేజ సజ్జా మిరాయ్తో సూపర్ యోధాగా అడ్వెంచర్ యాక్షన్ చేశారు. ఈగల్ సినిమా తర్వాత దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ఇది. మంచు మనోజ్ ఇందులో కీలక పాత్ర పోషించడం, టీజర్, ట్రైలర్లు అద్భుతమైన విజువల్స్తో ఆకట్టుకోవడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. థియేటర్లలో భారీ రెస్పాన్స్ అందుకుంది. టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటికి ఆయనకి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మంచి విజయాలతో పాటు ఎన్నో ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు. చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న మనోజ్ ఇటీవల భైరవం అనే చిత్రంతో పలకరించాడు. మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీ అలరించింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఒక పవర్ఫుల్ సినిమాతో రెడీ అయ్యారు. తాజాగా డేవిడ్ రెడ్డి అనే టైటిల్తో మనోజ్ 21వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు హనుమారెడ్డి యక్కంటి డైరెక్ట్ చేయగా వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విడుదలైన టైటిల్ పోస్టర్, మేకర్స్ విడుదల చేసిన సమాచారం ఈ ప్రాజెక్టుపై భారీగా ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కథ 1897 నుంచి 1922 మధ్య కాలాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటూ కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతుడి కథగా ఇది తెరకెక్కుతోంది. మనోజ్ ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని లుక్లో ఒక విప్లవవాది పాత్రలో కనిపించనున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు, ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు అనే స్టేట్మెంట్తో రివీల్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల భైరవం సినిమాలో తన యాక్టింగ్ స్కిల్స్తో ప్రశంసలు అందుకున్న మనోజ్ ఇప్పుడు మిరాయ్ అనే చిత్రంలో విలన్గా నటించాడు. అలాగే డేవిడ్ రెడ్డిలో మరింత పవర్ఫుల్గా కనిపించబోతున్నాడు. సినిమా కేవలం యాక్షన్ డ్రామా కాదు, ఒక చారిత్రక నేపథ్యంతో కూడిన భావోద్వేగాలు, తాత్విక కలగలిసిన హై ఆక్టేన్ డ్రామాగా రూపొందుతోందని తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మనోజ్ 21 సంవత్సరాల జర్నీని బ్యాంగ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. ఈసారి ఒక నిర్భయ తిరుగుబాటుదారుడిగా వస్తున్నారు. MM21 టైటిల్ డేవిడ్ రెడ్డి. ఇది 1897, 1922 నేపథ్యంలో సాగే తీవ్రమైన చారిత్రక యాక్షన్ డ్రామా అని చిత్ర బృందం తెలిపింది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేస్తోంది. మనోజ్ కెరీర్లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా మనోజ్కి కంబ్యాక్ హిట్ ఇస్తుందా? అసలు డేవిడ్ రెడ్డి అనే పాత్రలో మనోజ్ ఎలా కనిపిస్తారో చూడాలి. ఇదంతా తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. దొంగది సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్ కుమార్, సదా, సునీల్, రాజీవ్ కనకాల, మణిక్క వినాయకం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుబ్రహ్మణ్యం శివ నిర్వహించారు. నిర్మాత NV ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దినా స్వరాలు సమకూర్చాడు. శ్రీ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్, తమన్నా, మోహన్ బాబు, సుగన్య, గిరిబాబు, కోటా శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, నాగేంద్రబాబు, దేవరాజ్, బ్రహ్మానందం,
కృష్ణ భగవాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దశరథ్ నిర్వహించారు. నిర్మాత లక్ష్మీ మంచు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సందీప్ చౌతా స్వరాలు సమకూర్చారు. రాజుబాయ్ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్ కుమార్, షీలా, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, దండపాని, రాజీవ్ కనకాల, గిరిబాబు, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వం సూర్యకిరణ్ నిర్వహించారు. నిర్మాత మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. ప్రయాణం సినిమా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్ కుమార్, హారిక, బ్రహ్మానందం, జనార్దనన్, కల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్రశేఖర్ ఏలేటి నిర్వహించారు. నిర్మాత నరేష్ మురారి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మహేష్ శంకర్ స్వరాలు సమకూర్చారు. బిందాస్ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్ కుమార్, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వరరావు, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, సుబ్బరాజు బెనర్జీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరు పోట్ల నిర్వహించారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు బోబో శశి స్వరాలు సమకూర్చారు. పోటుగాడు సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మనోజ్, సిమ్రాన్ కౌర్, సాక్షి చౌదరి, రేచల్, అనుప్రియ, పోసాని కృష్ణమురళి, అలీ, రఘుబాబు, చంద్రమోహన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పవన్ ఒడియార్ నిర్వహించారు. నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అచ్చు స్వరాలు సమకూర్చారు. కరణ్ తీగ సినిమా తమిళంలో తీసిన వరుత పడతా వలిబర్ సింగం అనే సినిమాను రీమేక్ చేశారు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి, రఘుబాబు, ధన్రాజ్, తాగుబోతు రమేష్, సుప్రీత్, పృథ్వీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జి నాగేశ్వర్ రెడ్డి నిర్వహించారు. నిర్మాత మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు అందించారు. 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా మంచు మనోజ్ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి హీరోగా నిలదొక్కున్న ఈయన కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ గ్యాప్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2015 మే 20న పెద్దల కోరిక మేరకు ప్రణతి రెడ్డితో హైదరాబాద్లో హైటెక్స్లో పెళ్లి జరగగా 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫిలిం నగర్లోని మంచు నిలయంలో 2023 మార్చి 3న భూమా మౌనికారెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు గతేడాది ఏప్రిల్ 13న పాప జన్మించింది. ఒకవైపు కెరీర్లో, మరొక వైపు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మంచు మనోజ్ దాదాపు 9 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తర్వాత భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్ ఈ ఏడాది సెప్టెంబర్ 12న మిరాయ్ అనే చిత్రంతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు. భార్యను రాణిలాగా చూసుకుంటా అన్న మనోజ్. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్లో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలోని రాంబాయి నీ మీద నాకు మనసాయనే సాంగ్ రిలీజ్ ఈవెంట్కి మనోజ్ తన భార్యతో కలిసి హాజరయ్యారు. ఈ పాట చరణాన్ని ప్రస్తావిస్తూ తన ప్రేమ ప్రపోజల్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. మనోజ్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో తారతమ్యాలు లేనిది ఒక్క ప్రేమలో మాత్రమే. ఇటు రాంబాయి నీ మీద నాకు మనసాయనే పాటలో రాజ్యమేదీ లేదు కానీ రాణిలాగా చూసుకుంటా అన్నట్టు నేను కూడా మౌనికకు మాటిచ్చాను. అందరూ అనుకుంటున్నట్లు నాకు రాజ్యాలు లేవు, ఒక్కనే ఉన్నాను. ప్రస్తుతానికి సినిమాలు కూడా చేయట్లేదు, కానీ మళ్ళీ నటిస్తా, కష్టపడుతూ జీవితాంతం నిన్ను రాణిలాగా చూసుకుంటాను. నన్ను నమ్ముతావా, నాతో వస్తావా అని అడిగాను. నన్ను నమ్మింది, ఇక జీవితాంతం తోడుంటాను అంటూ మనోజ్ కామెంట్ చేశారు. మనోజ్ చేసిన ఈ కామెంట్స్ మనసులను హత్తుకుంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం.